అవునండి. 10,00,000 బడ్జెట్‌లో ఆల్మోస్ట్ 10 ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి మీరు చూస్ చేసుకోవడానికి. సో, ఆ 10 కార్స్ ఏంటో మనం చూద్దాం. అండ్ నేను పిక్ చేసిన ఈ 10 కార్స్‌లో ఎనఫ్ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. అంటే నేను ఏదో బేస్ వేరియంట్స్‌ని పిక్ చేసి ఇవి ఆటోమేటిక్ కార్స్ అని చెప్పట్లేదు. అలాగని మరీ చిన్న చిన్న కార్స్‌ని కూడా తీసుకోలేదనమాట. ఒక డీసెంట్ సైజ్ ఉన్న కార్స్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే 10,00,000 నేను ఆన్ రోడ్ ప్రైస్ తీసుకొని మాట్లాడాను. హైదరాబాద్ 10,00,000 ఆన్ రోడ్ ప్రైస్‌ని కన్సిడరేషన్ చేశాను. ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి కూడా మాట్లాడట్లేదనమాట. సో, ఈ వీడియో చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తది. 10,00,000లో ఒకవేళ మీరు ఆటోమేటిక్ కార్ తీసుకోవాలి అనుకుంటే గనక మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయో మీకు తెలుస్తది. హాయ్ అండి. నేను మీ కార్ మామ ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒక బడ్జెట్‌లో కార్స్‌ని చూస్తున్నారంటే మీరు ఒక వాల్యూ ఫర్ మనీ చూస్తున్నారని అర్థమవుతుంది. సో, మీలాంటి వాళ్ళే చాలామంది మన కార్ మామ కమ్యూనిటీలో ఉన్నారండి. సో, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. వీక్లీ నాతో జూమ్ కాల్‌లో వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తాను. తర్వాత కొటేషన్స్ షేర్ చేస్తే డిస్కౌంట్స్ దొరుకుతాయి. చాలామంది కొటేషన్స్ కూడా షేర్ చేస్తారనమాట. సో, అవి తీసుకొని మీరు డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. ఈ కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేయండి. సో, ప్రాసెస్ చెప్తానండి. నేను 10 కార్స్‌ని ఎలా మీకు చెప్తాననేది. 10 కార్స్‌ని నేను ర్యాంక్ చేయబోతున్నాను. యాక్చువల్‌గా ప్రతి కారు ఈ 10 కార్స్‌లో నేను ఒక స్పెసిఫిక్ వేరియంట్ పిక్ చేసుకున్నాను. సో, ఆ వేరియంట్ వల్ల మనకి ఆ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయో కూడా మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంపారిజన్‌కి ఈజీగా ఉంటుంది. సో, ఆ వేరియంట్ దానికి అయ్యే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత. సో, హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో ఎంత తీసుకున్నానంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. అందుకు అలా తీసుకున్నాను. సో, హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, దాని తర్వాత దాని యొక్క స్మూత్నెస్ ఎలాగుంది, అంటే ఆటోమేటిక్ స్మూత్నెస్ ఎలా ఉంది, యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుంది, సేఫ్టీ రేటింగ్ ఎలాగుంది, స్పేస్ ఎంత ఉంది, తర్వాత ఫీచర్స్ ఎలాగున్నాయి, మెయింటెనెన్స్ కాస్ట్ ఎలాగవుతుంది, ఇవన్నిటిని నేను మైండ్లో పెట్టుకున్నాను. సో, దాన్ని బట్టి రేటింగ్ ఇచ్చాను. ఒక్కొక్క దానికి రేటింగ్ ఇస్తూ మనం పాయింట్స్ ఇస్తున్నాం. ఆ పాయింట్స్ బట్టి నేను ర్యాంక్ అయితే చెప్తున్నాను అనమాట. సో, ఇప్పుడు మనము ర్యాంకింగ్లోకి వెళ్దాం, కార్స్ లిస్ట్లోకి. సో, మనం ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ని ఒక్కొక్కటిగా చూద్దామండి. సో, ర్యాంక్ నెంబర్ 10లో ఉన్న కారు రెనాల్ట్ కైగర్. ఇందులో నేను చూస్ చేసుకున్న వేరియంట్ టెక్నో ఏఎంటీ. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 9,48,000 రూపీస్ అవుతుందన్నమాట. సో, టెక్నో ఏఎంటీ ఇది జిఎన్ క్యాప్లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. సో, దీనికి 4 పాయింట్స్ సేఫ్టీకి ఇస్తున్నాము. తర్వాత రైడ్ క్వాలిటీకి 4 పాయింట్స్, మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి 3 పాయింట్స్, తర్వాత ఫీచర్స్కి 4 పాయింట్స్, మెయింటెనెన్స్కి 3 పాయింట్స్, మొత్తం కలుపుకొని 22 పాయింట్స్ అయితే దీనికి వస్తున్నాయి. సో, దీనివల్ల ఇది ర్యాంక్ 10లో ఉందండి. సో, ఇప్పుడు ర్యాంక్ 9లో ఉన్న కార్ ఏమో హుండై ఎక్స్టర్ HX6 AMT. సో, ఇది 10,18,000 రూపీస్కి ఆన్ రోడ్ ప్రైస్ దీనిది. సో, ఇది టెస్టింగ్ అవ్వలేదు కాబట్టి సేఫ్టీ రేటింగ్ దీన్ని ఓన్లీ 2 పాయింట్స్ ఇస్తున్నాను. రైడ్ క్వాలిటీ 4 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ 4 పాయింట్స్, తర్వాత స్పేస్ 4 పాయింట్స్, ఫీచర్స్ ఎక్కువే ఉంటాయి కాబట్టి 5 పాయింట్స్, మెయింటెనెన్స్ విషయంలో కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు కాబట్టి 4 పాయింట్స్ అయితే దొరుకుతున్నాయి. సో, 23 పాయింట్స్ దొరికాయి హుండై ఎక్స్టర్కి. దీనివల్ల ఇది 9th పొజిషన్లో ఉందండి. తర్వాత కారు మన దాంట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్. ఇందులో నేను చూస్ చేసుకునే వేరియంట్ డెల్టా ప్లస్ ఆప్షనల్ ఏఎంటీ. సో, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 10,18,000 రూపీస్. సో, ఇది కూడా టెస్ట్ అవ్వలేదండి మనకి జిఎన్ క్రాష్ టెస్ట్. సో, దానివల్ల సేఫ్టీ విషయంలో 2 పాయింట్స్ ఇచ్చాను నేను. తర్వాత రైడ్ క్వాలిటీ బాగానే ఉంటుంది కాబట్టి 4 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ బాగుంటుంది కాబట్టి 4 పాయింట్స్, తర్వాత స్పేస్ బాగానే ఉంది కాబట్టి 5 పాయింట్స్, ఫీచర్స్ కూడా బాగానే డీసెంట్గా ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు. సో, అందుకే 4 పాయింట్స్. మెయింటెనెన్స్ విషయంలో కూడా మారుతి చాలా సూపర్ అండ్ తక్కువ మెయింటెనెన్స్ కాబట్టి 5 పాయింట్స్ దొరుకుతున్నాయి. సో, 24 పాయింట్స్ అయితే మారుతి ఫ్రాంక్స్కి స్కోర్ అయ్యాయి. సో, దానివల్ల మారుతి ఫ్రాంక్స్ ఏమో 8th పొజిషన్లో ఉంది ఆటోమేటిక్ విషయంలో. తర్వాత 7th పొజిషన్లో టాటా పంచ్ నేను చూస్ చేసుకునే వేరియంట్ అడ్వెంచర్ ఏఎంటీ. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏమో 9,78,000 రూపీస్ అనమాట. సో, జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది టాటా పంచ్కి. దానివల్ల దీనికి సేఫ్టీ విషయంలో 5 పాయింట్స్ వేసాను. తర్వాత రైడ్ క్వాలిటీ అంత బాగాలేదు కాబట్టి 3 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ విషయంలో 4 పాయింట్స్ వేసాను. తర్వాత స్పేస్ విషయంలో 4 పాయింట్స్ ఇస్తున్నాను. తర్వాత ఫీచర్స్ విషయంలో 5 పాయింట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే అడ్వెంచర్ ఏఎంటీలో మంచి ఫీచర్స్ ఉంటాయి. తర్వాత మెయింటెనెన్స్ విషయంలో 4 పాయింట్స్, మొత్తం కలుపుకొని 25 పాయింట్స్. సో, టాటా పంచ్ నేను 7th పొజిషన్లో ర్యాంక్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి హుండై
i20 సిక్స్త్ పొజిషన్లో హుండాయ్ i20 స్పోర్ట్స్ ఐవిటీ నేను వేరియంట్ తీసుకున్నాను. హుండాయ్ i20 స్పోర్ట్స్ ఐవిటీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి 10,43,000 ఆన్ రోడ్ ప్రైస్. సో ఇక్కడ దీనికి జిఎన్ క్యాప్లో 3 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. సో 3 పాయింట్స్ సేఫ్టీకి ఇస్తున్నాను. రైడ్ క్వాలిటీ 5 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ తక్కువ అందుకు 3 పాయింట్స్, స్పేస్ బాగుంది i20లో అందుకు 5 పాయింట్స్ ఇస్తున్నాను. ఫీచర్స్ కూడా బాగా ఇచ్చాడు కాబట్టి 5 పాయింట్స్, మెయింటెనెన్స్ విషయంలో కూడా పర్లేదు కాబట్టి 4 పాయింట్స్. సో మొత్తం 25 పాయింట్స్ అయితే వచ్చాయండి. సో హుండాయ్ i20 ఆటోమేటిక్ విషయంలో నేను 6th పొజిషన్లో ర్యాంక్ చేశాను. ఇప్పుడు టాటా ఆల్ట్రోజ్ నెక్స్ట్ 5th పొజిషన్లో వచ్చిన కార్ టాటా ఆల్ట్రోజ్. ఇందులో క్రియేటివ్ ఏఎంటీ తీసుకున్నాను. సో క్రియేటివ్ ఏఎంటీ 10,21,000 ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. జిఎన్ క్యాప్ 5 స్టార్ రేటింగ్ ఉంది. సో 5 పాయింట్స్ సేఫ్టీకి వస్తున్నాయి. రైడ్ క్వాలిటీ బాగానే ఉంటుంది కంపేర్ చేసుకుంటే పంచ్తో, అందుకు 4 స్టార్ ఇస్తున్నాను. యావరేజ్ మైలేజ్ ఒక పర్వాలేదు అందుకు 4 స్టార్. తర్వాత స్పేస్ కూడా బాగానే ఉంది 4 స్టార్. తర్వాత ఫీచర్స్ కూడా ఎక్కువే ఇచ్చారు ఇందులో అందుకు 5 స్టార్. తర్వాత మెయింటెనెన్స్ వచ్చేసి బాగానే ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ ప్రాబ్లం ఉండదు కాబట్టి 4. సో ఓవరాల్గా 26 పాయింట్స్ అయితే ఆల్ట్రోజ్కి దొరుకుతున్నాయి. ఆ 26 పాయింట్స్ రావడం వల్ల 5th పొజిషన్లో ఉందండి ఆల్ట్రోజ్. సో ఇప్పుడు 4th పొజిషన్లో నిసాన్ మ్యాగ్నైట్ ఎన్ కనెక్టా ఏఎంటీ. సో ఈ వేరియంట్ 9,61,000 రూపీస్ అనమాట ఆన్ రోడ్ ప్రైస్. సో ఇది జిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో సేఫ్టీ విషయంలో 5 స్టార్స్, రైడ్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది సో 4 స్టార్. తర్వాత యావరేజ్ మైలేజ్ కూడా కొంచెం తక్కువ కాబట్టి 4 స్టార్ ఇస్తున్నాం. తర్వాత స్పేస్ పర్వాలేదు బాగుంది, స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 5 పాయింట్స్ వస్తున్నాయి. తర్వాత మెయింటెనెన్స్ బాగుంది కాబట్టి 3 పాయింట్స్. సో ఓవరాల్గా 26 పాయింట్స్ వస్తున్నాయి. సో అందువల్ల ఇది 4th పొజిషన్లో ఉందండి. ఇప్పుడు 3rd పొజిషన్లో ఉన్న కారు డిజైర్ ZXi AMT, మారుతి సుజుకి డిజైర్ ZXi AMT. దీని ఆన్ రోడ్ ప్రైస్ 10,20,000. సో జిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది కాబట్టి 5 పాయింట్స్ సేఫ్టీకి. రైడ్ క్వాలిటీ బాగుంది 4 పాయింట్స్, మైలేజ్ బాగా వస్తుంది 5 పాయింట్స్, స్పేస్ ఎక్కువే ఉంది కాబట్టి 4 పాయింట్స్, అండ్ ఫీచర్స్ ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి 5 పాయింట్స్. తర్వాత ఫీచర్స్ విషయంలో 4 పాయింట్స్ ఇస్తానండి, ఎక్కువేమను ఎందుకంటే ఫీచర్స్ కొంత తక్కువ వస్తాయి. సో 4 పాయింట్స్. మెయింటెనెన్స్ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి 5 పాయింట్స్. దానివల్ల మారుతి సుజుకి డిజైర్కి 27 పాయింట్స్ వస్తున్నాయి టోటల్గా. సో ఇది 3rd పొజిషన్లో ఉంది. అండ్ 2nd పొజిషన్లో మారుతి సుజుకి బలెనో జెటా AMT అనే వేరియంట్. ఇది 9,77,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. సో ఇది బిఎన్ క్యాప్లో 4 స్టార్ రేటింగ్ వచ్చింది. సో సేఫ్టీ విషయంలో 4 పాయింట్స్, రైడ్ క్వాలిటీ 4 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి 5 పాయింట్స్, స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 5 పాయింట్స్, ఫీచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 5 పాయింట్స్, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కాబట్టి 5 పాయింట్స్. సో ఇది కూడా 28 పాయింట్స్ వచ్చాయి. సో 2nd పొజిషన్లో ఉందండి. సో 1st పొజిషన్లో పెడుతున్న కార్ నేను హోండా అమేజ్ VCVT. ఇది 10,56,000 ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. సో బిఎన్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ ఉంది. సో సేఫ్టీ విషయంలో కవర్ అవుతుంది. రైడ్ క్వాలిటీ బాగానే ఉంది 5 స్టార్, 5 పాయింట్స్, యావరేజ్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది 4 పాయింట్స్, స్పేస్ ఎక్కువ ఉంది సో 5 పాయింట్స్, ఫీచర్స్ కూడా పర్వాలేదు సో 5 పాయింట్స్ ఇస్తున్నాను. తర్వాత మెయింటెనెన్స్ కూడా హోండా విషయంలో పర్లేదు కాబట్టి దీనికి మెయింటెనెన్స్ విషయంలో 4 పాయింట్స్ ఇస్తున్నాను. సో ఓవరాల్గా 28 పాయింట్స్ వచ్చాయి. సో అందుకు ఫస్ట్ ర్యాంక్లో పెడుతున్నాను. సో మీకు నేను ఈ పెట్టిన పాయింట్స్ మీరు డిసగ్రీ అవుతున్నా, మీకు లేదు మీరు చెప్తున్నది కరెక్ట్ కాదనిపించలేదు, మీకు వేరే ఒపీనియన్ ఉన్నా కూడా దాన్ని కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ థాట్ ప్రాసెస్. ఇక్కడ ఫైనల్గా కంక్లూడ్ చేయాలంటేనండి, మీకు మైలేజ్ ఎక్కువ ఇచ్చే ఆటోమేటిక్ కార్స్ కావాలనుకుంటే యూ షుడ్ కన్సిడర్ మారుతి కార్సే కన్సిడర్ చేసుకోవచ్చు, బలినో, డిజైర్ అండ్ ట్రాంక్స్ అండి. అండ్ ఒకవేళ వాల్యూ ఫర్ మనీ ఆటోమేటిక్స్ కావాలనుకుంటే, అంటే వాల్యూ ఫర్ మనీ ఆటోమేటిక్స్ అంటే మీకు ప్రైస్ తక్కువ పడుతుంది కానీ ఫీచర్స్ అన్ని దొరుకుతున్నాయి, ఆటోమేటిక్ కూడా ఉంది. సో టాటా పంచ్, నిసాన్ మ్యాగ్నైట్, మారుతి సుజుకి బలినో అండ్ రెనాల్డ్ కైగర్, ఇవి వాల్యూ ఫర్ మనీ ఆటోమేటిక్స్. ఆల్రౌండర్ ఆటోమేటిక్స్ అనుకుంటే నిసాన్ మ్యాగ్నైట్ అండ్ మారుతి సుజుకి డిజైర్. అండ్ ప్యూర్గా ఆటోమేటిక్ ఫోకస్, నాకు ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి అనుకుంటే కనుక హోండా అమేజ్, తర్వాత i20 ఇవి కన్సిడర్ చేయొచ్చండి. సో ఇది నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు. అండ్ వీడియోని ఎంతవరకు చూసారంటే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు టాప్ 10 కార్స్ ఆటోమేటిక్ అండర్ చూశారు కాబట్టి ఒక 10 lakhs బడ్జెట్లో ఇంకా ఓవరాల్గా ఉండే కార్స్ ఏవి బాగున్నాయని చూడాలంటే మీరు ఈ వీడియో చెక్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.